ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డూ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ప్రతిపక్షానికి మొదట మాట్లాడే హక్కు ఉందని, అందుకే అవకాశం ఇచ్చినట్లు శాసన మండలి చైర్మన్ వివరించారు. సభలో నియమ నిబంధనల ప్రకారం చర్చ సాగాలని సూచించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఎంత సమయమైనా చర్చించేందుకు తాము సిద్ధమని, అవసరమైతే తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా చర్చించుకుందామని ఆయన అన్నారు. కౌన్సిల్లో ముందుగానే స్టేట్మెంట్ ఇస్తామని చెప్పామని, చర్చకు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల పరస్పర ఆరోపణల మధ్య మండలిని రేపటికి వాయిదా వేశారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్ కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు చేయడం మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. మీరు నాకు చెప్పారు, నా నోటీస్ లో లేదండి. అదిగో చూడండి కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను, లేదు లేదు నేను అడిగాను మీకు సార్. కానీ ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. గమ్మండి అంటే మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నాం. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడానికి మీరెందుకు భయపడుతున్నారు?